ఎవరో ఒక్క మాట అన్నారు, మీ మూడ్ మొత్తం మారిపోయింది. ఒక మెసేజ్కి రిప్లై రాలేదు, మీ మైండ్లో 100 క్వశ్చన్స్. ఎవరో మీ గురించి నెగిటివ్గా మాట్లాడారు, ఆ మాటని రోజంతా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరో చాలా ముందుకెళ్తున్నారు, మీ లైఫ్ మాత్రం ఎక్కడో ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇలా జరుగుతుంటే మీకు మోటివేషన్ ప్రాబ్లం లేదు, మీకు కంట్రోల్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీరు ఎప్పుడూ కంట్రోల్ చేయలేరు. కానీ ఏం జరిగినా మీరు ఎలా రియాక్ట్ అవుతారో మాత్రం స్లోలీ కంట్రోల్ చేయవచ్చు. అదే మెంటల్ స్ట్రెంగ్త్. ఈ వీడియోలో చెప్పబోయే 8 చిన్న హ్యాబిట్స్ మీ లైఫ్ని ఓవర్నైట్ మార్చవు. కానీ మీరు వీటిని ఈ రోజు నుంచి కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్ చేస్తే 2026 చివరికి మీలో ఒక చాలా ఇంపార్టెంట్ చేంజ్ కనిపించవచ్చు. ప్రపంచం మారకపోయినా దాన్ని చూసే మీరు మారిపోతారు. మరి చివరి హ్యాబిట్ ఎందుకంత ఇంపార్టెంటో అది వచ్చే వరకు వెయిట్ చేయండి. హ్యాబిట్ 1, రియాక్ట్ అవ్వడానికి ముందు చిన్న పాజ్. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. ఎవరో మీకు ఒక మాట అన్నారు, మీకు చాలా కోపం వచ్చింది. మీ బ్రెయిన్ వెంటనే చెప్తుంది, ఇప్పుడే రిప్లై ఇవ్వాలి. ఫోన్ తీసుకున్నారు, మెసేజ్ టైప్ చేశారు, సెండ్ బటన్ దగ్గరికి వెళ్ళారు. కానీ 10 సెకండ్స్ ఆగారు, అంతే. ఆ 10 సెకండ్స్లో ఏ మ్యాజిక్ జరగలేదు, కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. మీ ఇమోషన్కి మీ డిసిషన్కి మధ్యలో కొంచెం స్పేస్ వచ్చింది. ఇదే ఫస్ట్ హ్యాబిట్. రియాక్ట్ అవడానికి ముందు ఒక చిన్న పాజ్ ఇవ్వండి. ఎవరైనా ప్రొవోక్ చేసినప్పుడు వెంటనే రిప్లై ఇవ్వకండి. 10 సెకండ్స్, ఒక డీప్ బ్రెత్, తర్వాత డిసైడ్ చేయండి. ఎందుకంటే కోపం రావడం వీక్నెస్ కాదు, కోపం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో డిసైడ్ చెయ్యలేకపోవడమే ప్రాబ్లం. ఒక చిన్న పాజ్ ఒక అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ని ఆపచ్చు, ఒక రిలేషన్షిప్ని సేవ్ చేయొచ్చు, ఒక మెసేజ్ పంపి తర్వాత రిగ్రెట్ అవ్వడాన్ని ఆపచ్చు. గుర్తుపెట్టుకోండి, నీ ఫస్ట్ రియాక్షన్ నీ ఇమోషన్, నీ నెక్స్ట్ రెస్పాన్స్ నీ కంట్రోల్. కానీ రియాక్షన్ కంట్రోల్ చేసినంత మాత్రాన సరిపోదు. ఇంకొక ఇన్విజిబుల్ ట్రాప్ ఉంది. ప్రతి ఒక్కరికి నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అనిపించడం. హ్యాబిట్ 2, స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ సెల్ఫ్. మీరొక డిసిజన్ తీసుకున్నారు, ఎవరో అడిగారు ఎందుకు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ ఇంకొకరు అడిగారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు అగ్రీ కాలేదు, ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? వాళ్ళు అర్థం చేసుకోవాలని కాదు, వాళ్ళు అప్రూవ్ చేయాలని. ఇక్కడే ప్రాబ్లం. మీ లైఫ్లో ప్రతి డిసిజన్కి ప్రతి ఒక్కరి అప్రూవల్ అవసరమైతే మీ లైఫ్కి స్టీరింగ్ వీల్ మీ చేతిలో ఉండదు, అందరి చేతిలో ఉంటుంది. అందుకే ఒక చిన్న రూల్ పెట్టుకోండి. ఒక్కసారి మాత్రమే వివరించండి. అనవసరంగా మళ్ళీ మళ్ళీ సమర్థించుకోవద్దు. ఎవరైనా అడిగితే ఇది నాకు సరైన డిసిజన్ అనిపించింది అని చెప్పడం కొన్నిసార్లు చాలు. అందరూ నిన్ను అర్థం చేసుకోరు, అది ఓకే. ఎందుకంటే నీ లైఫ్ని నువ్వే లివ్ చేయాలి. అందుకే అందరికీ నచ్చేలా జీవించడానికి బదులు నీకు నువ్వు నిజాయితీగా ఉండటం నేర్చుకో. అప్పుడు ఒక కొత్త క్వశ్చన్ వస్తుంది, అయితే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆన్సర్ చాలా సింపుల్, సెల్ఫ్ ట్రస్ట్ నుంచి. హ్యాబిట్ 3, కీప్ 1 ప్రామిస్ టు యోర్ సెల్ఫ్. ప్రతిరోజు మార్నింగ్ అలారం మోగుతుంది, ఇంకో 5 మినిట్స్ అంటాం. వర్కౌట్ రేపటి నుంచి, రీడింగ్ టునైట్ డెఫినెట్లీ, ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్ కాఫీ తర్వాత. ఇలా రోజంతా మనకి మనమే ప్రామిసెస్ ఇస్తాం, కానీ వాటిలో చాలా వరకు మనమే బ్రేక్ చేస్తాం. ఇది బయట ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ మీకు మాత్రం తెలుసు, మీ బ్రెయిన్కి కూడా తెలుసు. నేను చెప్పినది నేను చెయ్యను. అక్కడే సెల్ఫ్ ట్రస్ట్ స్లోలీ తగ్గుతుంది. దానికి ఆపోజిట్గా ఒక చిన్న హ్యాబిట్ ట్రై చేయండి. రోజుకి ఒక్క ప్రామిస్ మాత్రమే. అది చాలా పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. 10 పేజెస్ చదువుతాను, 20 మినిట్స్ వాక్ చేస్తాను, 30 మినిట్స్ ఫోన్ లేకుండా పనిచేస్తాను. ఏదైనా ఒకటి, కానీ చెప్పినది చెయ్యండి. 1 రోజు, 3 రోజులు, 1 వారం, 1 నెల. మీకు మీ మీద ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది. నేను చెప్పింది నేను చేస్తాను. అదే సెల్ఫ్ ట్రస్ట్. మరియు నిజమైన కాన్ఫిడెన్స్ కూడా అక్కడి నుంచే వస్తుంది.
కాన్ఫిడెన్స్ అంటే నేను గొప్పవాణ్ణి అని అనుకోవడం కాదు, నన్ను నమ్మచ్చు అని తెలుసుకోవడం. కానీ ఇప్పుడు మీ సెల్ఫ్ ట్రస్ట్కి నెక్స్ట్ టెస్ట్ వస్తుంది. అది బయట నుంచి రాదు, మీ ఓన్ ఇంపల్సెస్ నుంచి వస్తుంది. హ్యాబిట్ 4, డిలే ద ఇంపల్స్. ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఫోన్ తీసుకున్నారు. ఒక రీల్, దాని తర్వాత ఇంకొక రీల్, ఇది లాస్ట్, మళ్ళీ ఇంకొకటి. లేదా ఆన్లైన్లో ఏదో కనిపించింది, ఇది నాకు కావాలి, వెంటనే ఆర్డర్. లేదా కోపం వచ్చింది, వెంటనే మెసేజ్. మన బ్రెయిన్కి ఒక ప్యాటర్న్ నేర్పుతున్నాం. నాకు ఏదైనా కావాలనిపిస్తే వెంటనే చెయ్యాలి. ఈ హ్యాబిట్ని రివర్స్ చేయండి. ఏదైనా వెంటనే చెయ్యాలనిపిస్తే కొంచెం డిలే చేయండి. రీల్ చూడాలా? 10 minutes. ఏదైనా కొనాలా? 24 hours వెయిట్. యాంగ్రీ మెసేజ్ పంపాలా? 10 minutes వెయిట్. ఇది డిజైర్ని చంపడం కాదు, డిసిజన్ని డిజైర్ నుంచి తీసుకుని మీ చేతుల్లోకి తీసుకురావడం. ఎందుకంటే డిసిప్లిన్ అంటే టెంప్టేషన్ లేకపోవడం కాదు, టెంప్టేషన్ ఉన్నా డిసిజన్ మార్చుకోకపోవడం. ఒక పాయింట్ తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు అనిపించింది కాబట్టి చేశాను అనే లైఫ్ నుంచి నేను డిసైడ్ చేశాను కాబట్టి చేశాను అనే లైఫ్కి వస్తారు. కానీ మనం కంట్రోల్ చేయాల్సింది ఇంపల్సెస్ మాత్రమే కాదు, మన మైండ్ క్రియేట్ చేసే స్టోరీస్ కూడా. హ్యాబిట్ 5, డోంట్ టేక్ ఎవ్రీథింగ్ పర్సనలీ. ఒక ఫ్రెండ్ మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, మీ మైండ్ వెంటనే స్టోరీ క్రియేట్ చేస్తుంది. నాపై యాంగ్రీగా ఉన్నాడా? నేనేదైనా తప్పు చేశానా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా? కానీ నిజం మీకు తెలియదు. అయినా మనం ఆన్సర్ లేకుండా కంక్లూజన్కి వెళ్ళిపోతాం. ఇదే ఓవర్ థింకింగ్. అందుకే ఒక సింపుల్ రూల్, ఎవిడెన్స్ లేకుండా స్టోరీ క్రియేట్ చేయకండి. ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు బిజీ అయి ఉండొచ్చు, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా నిజంగానే రిప్లై చేయకూడదనుకుని ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. కానీ ప్రతి సిచ్యువేషన్ని మీ మీదకు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ గురించి మాట్లాడారు, అది వారి ఒపీనియన్. ఎవరైనా క్రిటిసైజ్ చేశారు, అది వారి పర్స్పెక్టివ్. మీరు తప్పు చేశారా? చూడండి. తప్పు అయితే కరెక్ట్ చేయండి, తప్పు కాకపోతే దాన్ని క్యారీ చేయకండి. ఎందుకంటే ప్రతి సైలెన్స్కి మీనింగ్ ఉండదు. ప్రతి బిహేవియర్కి రీజన్ నువ్వు కాదు. ఇది నేర్చుకున్నప్పుడు మీ మైండ్లో చాలా అన్నెసెసరీ నాయిస్ తగ్గిపోతుంది. కానీ బయట ప్రపంచం మాత్రమే నాయిస్ కాదు, మీ పాకెట్లో ఉన్న ఫోన్ కూడా రోజంతా మీ అటెన్షన్ని తీసుకుంటోంది. హ్యాబిట్ 6, ప్రొటెక్ట్ యువర్ అటెన్షన్. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్, బ్రేక్ఫాస్ట్తో ఫోన్, వర్క్ మధ్యలో ఫోన్, ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్, పడుకునే ముందు కూడా ఫోన్. రోజంతా ఇతరుల జీవితాలు చూస్తున్నాం, ఇతరుల ఒపీనియన్స్ వింటున్నాం, ఇతరుల అచీవ్మెంట్స్ చూస్తున్నాం, ఇతరుల ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. కానీ ఒక్క క్వశ్చన్, నీ లైఫ్ని చూడటానికి నీకు టైం ఎప్పుడు? అందుకే రోజుకి కనీసం 30 minutes నీ అటెన్షన్ని ప్రొటెక్ట్ చేయండి. సోషల్ మీడియా లేదు, అన్నెసెసరీ నోటిఫికేషన్స్ లేదు, ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాక్ చేయండి, బుక్ చదవండి, ఏదైనా రాయండి, లేదా సింప్లీ క్వైట్గా కూర్చోండి. మొదట బోరింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మన బ్రెయిన్కి కాన్స్టెంట్ స్టిమ్యులేషన్ అలవాటైంది. కానీ కొంతకాలం తర్వాత ఒక స్ట్రేంజ్ థింగ్ జరుగుతుంది. మీకు మీ ఓన్ థాట్స్ వినిపించడం మొదలవుతుంది. మీకు ఏం కావాలో, ఎక్కడికి వెళుతున్నారో, ఎవరితో ఉండాలో, ఏం వదిలేయాలో కొంచెం క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ అటెన్షన్ ఎక్కడికి వెళుతుందో నీ లైఫ్ కూడా అక్కడికి వెళుతుంది. కానీ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను నిజంగా చేంజ్ అవుతున్నానా? హ్యాబిట్ 7, నైట్లీ సెల్ఫ్ ఆడిట్. రోజు చివర్లో మరో రీల్ చూడ్డానికి ముందు ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి. 3 క్వశ్చన్స్ రాయండి. ఫస్ట్, ఈరోజు నేనేం బాగా చేశాను, చిన్నదైనా ఓకే. సెకండ్, ఈరోజు ఎక్కడ నా ఇమోషన్స్ నన్ను కంట్రోల్ చేశాయి, కోపమా, ఫియరా, కంపారిజనా, ఓవర్ థింకింగా, ఏదైనా. థర్డ్, రేపు ఒక్క విషయం ఇది బెటర్ చేయాలి, అంతే. ఇది మోటివేషనల్ ఎక్సర్సైజ్ కాదు, సెల్ఫ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మనల్ని మనం అబ్జర్వ్ చేయకుండా మనల్ని మనం చేంజ్ చేయలేం. ఒకరోజు రాస్తే పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ 30 days తర్వాత మీ ప్యాటర్న్స్ మీకే కనిపిస్తాయి. మీరు ఎప్పుడు వీక్ అవుతారో, ఎప్పుడు అన్నెసెసరీ పీపుల్కి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎప్పుడు మీ ఇమోషన్స్ డిసిషన్స్ తీసుకుంటాయో మీకు మీరే అర్థమవుతారు.
అప్పుడు మీ లైఫ్ని కంట్రోల్ చేయడం మొదలవుతుంది. ఇక చివరి హ్యాబిట్, ఇది డిసిప్లిన్ గురించి కాదు, ఇది ఒక చాలా డిఫికల్ట్ డిసిషన్ గురించి. ఎవరిని దగ్గరగా ఉంచాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి. హ్యాబిట్ 8, లర్న్ టు వాక్ అవే. ఒక ఆర్గ్యుమెంట్ మీరు ప్రూవ్ చేయగలరు, కానీ ప్రూవ్ చేయడం అవసరమా? ఎవరో ఇన్సల్ట్ చేశారు, మీరు రిప్లై ఇవ్వగలరు, కానీ రిప్లై అవసరమా? ఒక పర్సన్ రిపీటెడ్లీ మీ పీస్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు వాళ్ళని చేంజ్ చేయడానికి ట్రై చేయవచ్చు, కానీ ప్రతి పర్సన్ని చేంజ్ చేయడం మీ జాబ్ కాదు. ఇక్కడే మెచ్యూరిటీ మొదలవుతుంది. కొన్ని బ్యాటిల్స్ గెలవడానికి కాదు, వదిలేయడానికి. వాక్ అవే అంటే వీక్నెస్ కాదు, కొన్నిసార్లు అది సెల్ఫ్ రెస్పెక్ట్. మీ టైం లిమిటెడ్, మీ ఎనర్జీ లిమిటెడ్, మీ అటెన్షన్ లిమిటెడ్. అందుకే ప్రతి ఆర్గ్యుమెంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి నెగటివ్ కామెంట్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి పర్సన్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఆపర్చునిటీని చేస్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని డోర్స్ క్లోజ్ చేయాలి, కొన్ని కాన్వర్జేషన్స్ ఎండ్ చేయాలి, కొన్ని పీపుల్కి డిస్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మెంటల్ స్ట్రెంగ్త్ అంటే అందరితో ఫైట్ చేయడం కాదు, ఎప్పుడు ఫైట్ చెయ్యకూడదో తెలుసుకోవడం. ఇప్పుడు మొదట్లో చెప్పిన సిచ్యువేషన్ని మళ్ళీ ఇమాజిన్ చేయండి. ఎవరో మీ గురించి మాట్లాడుతున్నారు, మీరు వింటారు, కానీ వెంటనే రియాక్ట్ అవ్వరు. ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారు, మీరు అవసరమైతే లెర్న్ చేస్తారు, అవసరం లేకపోతే వదిలేస్తారు. ఎవరైనా ఇగ్నోర్ చేస్తున్నారు, మీ వాల్యూని క్వశ్చన్ చేసుకోరు. సోషల్ మీడియాలో ఎవరో ముందుకెళ్తున్నారు, మీరు కంపేర్ అవ్వడం బదులు మీ పని వైపు తిరిగి చూస్తారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయింది, మీకు బాధ ఉంటుంది, కానీ మీ ఎంటైర్ లైఫ్ని ఫెయిల్యూర్గా చూడరు. ఎవరైనా హర్ట్ చేశారు, మీరు ఫీల్ అవుతారు, కానీ మిమ్మల్ని మీరు కోల్పోరు. ఇదే డిఫరెన్స్. మీరు ఎమోషన్లెస్ కాలేదు, మీకు ఇంకా యాంగర్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ ఆ ఎమోషన్స్ మీ డిసిజన్స్ని కంట్రోల్ చేయవు. మీరే డిసైడ్ చేస్తారు, మీరే రెస్పాండ్ చేస్తారు, మీరే మూవ్ ఆన్ అవుతారు. 2026 చివరికి మీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ డిసపియర్ అవ్వకపోవచ్చు, ప్రతి ప్లాన్ సక్సెస్ అవ్వకపోవచ్చు, పీపుల్ మిమ్మల్ని హర్ట్ చేయడం కూడా ఆపకపోవచ్చు. కానీ ఒక్క డిఫరెన్స్ ఉంటుంది, మిమ్మల్ని మీరు కోల్పోవడం ఆపేస్తారు. ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వడానికి ముందు పాజ్ చేయడం నేర్చుకున్నారు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపారు, మీకు మీరిచ్చిన మాటని నిలబెట్టుకున్నారు, మీ ఇంపల్సెస్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నారు, ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకోవడం ఆపారు, మీ అటెన్షన్ని ప్రొటెక్ట్ చేసుకున్నారు, ప్రతిరోజు మీని మీరు అబ్జర్వ్ చేసుకున్నారు, అవసరమైనప్పుడు వాకవే అవ్వడం నేర్చుకున్నారు. ఇవన్నీ చిన్న హ్యాబిట్స్, కానీ చిన్న హ్యాబిట్స్ రిపీటెడ్గా చేస్తే ఒకరోజు అవే నీ క్యారెక్టర్ అవుతాయి. అప్పుడు ఎవరో మీ మూడ్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఇది నిజంగా నా అటెన్షన్కి డిజర్వ్ అవుతుందా? అదే మెంటల్ స్ట్రెంగ్త్. గుర్తుపెట్టుకోండి, మెంటలీ అన్టచబుల్ అంటే ఎవ్వరూ నిన్ను హర్ట్ చెయ్యలేరని కాదు, ఎవరో హర్ట్ చేసినా నిన్ను నువ్వు కోల్పోకపోవడం. ఈ 8 హ్యాబిట్స్లో మీకు హార్డెస్ట్గా అనిపించిన హ్యాబిట్ ఏదో కామెంట్లో ఒక్క మాటలో చెప్పండి. ఈ రోజు నుంచే దాన్ని స్టార్ట్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ కోసం తెలివి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.